బ్రో చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది. హీరో హీరోయిన్ కొత్తగా అయితే ఏం అనిపిస్తలేదు. డైలీ అది ప్రతిసారి చేసిన వాళ్ళనే బాగుంది. చాలా చాలా బాగుంది. అసలు డెబ్యూ యాక్టర్స్ లాగా లేనే లేరు. చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ లా ఉన్నారు. చాలా చాలా ఫ్రెష్ గా ఉంది లవ్ స్టోరీ అసలు. అండ్ ఆల్మోస్ట్ ఒక కొత్త బంగారు లోకం అండ్ బొమ్మరిల్లు సినిమాలా చాలా బాగా అనిపించింది. ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అదిరిపోయింది at the last and hopeful they will be get succeeded. చాలా బాగుంది. ఎక్కడ బోరింగ్ Please do watch with your family. Nice movie. ఎలా ఉంది సార్? Super. చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ మూవీ అందరూ చూడొచ్చు. ఎక్సలెంట్ మూవీ, ఫ్యామిలీ ఓరియంటెడ్, అందరు నవ్వుతూ చూడాల్సిన మూవీ. తప్పక చూడండి. బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. లవ్ స్టోరీ చాలా బాగుందండి. మినిమం 100 days అయితే చాలా బాగుంది. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు చాలా బాగుంది. అందరు చూడవలసిన చిత్రం ఇది. చాలా బాగుంది సార్. ఇది అందరు చూడవలసిందే. చాలా బాగుంది. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. డైరెక్షన్ చాలా బాగుంది. కొత్త డైరెక్షన్ అయినా కూడా చాలా బాగుంది. హీరో హీరోయిన్ బాగుంది. కామెడీ చాలా బాగుందండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఫుల్ ఎంటర్టైన్మెంట్. సూపర్ సార్. సూపర్. మంచిగా ఉంది. రేటింగ్ ఇది పక్క 100% ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. గుడ్ మూవీ. ప్రొడ్యూసర్ డైరెక్టర్ కొత్తగా అయినా కానీ బాగా నీట్ గా క్లియర్ గా జనాలకి అందరికి అర్థమయ్యేలా చేసింది. ఐ రియల్లీ అప్రిషియేట్ హిస్ ఎఫర్ట్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోకి కంగ్రాచులేషన్. సినిమా కూడా బాగా తీశారు. అండ్ కాంబినేషన్ కూడా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కూడా డైరెక్షన్ సూపర్. డైరెక్షన్ బాగా ఇచ్చారు. కామెడీ ఉంది, మంచి ఉంది. కామెడీగా డైరెక్షన్ కూడా బాగుంది. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. నీ యాక్టింగ్ ఎలా ఉంది? నాది కూడా బాగుంది. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి. కామెడీ ఉంది. చాలా బాగుంది. ఈ సినిమాని హిట్ చేయండి. సినిమా చాలా బాగుంది. బాగా నచ్చింది. కామెడీ కూడా చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. సినిమా బాగుందండి. లవ్ స్టోరీ, రొమాన్స్ బాగుంది. ట్విస్ట్ బాగుంది. కామెడీ కూడా చాలా బాగుంది. బేబీ క్యారెక్టర్ సూపర్ ఉంది. చాలా కామెడీ బాగుంది. అందరు ఫ్యామిలీ అందరు రావచ్చు. మూవీ బాగుందండి. మస్ట్ వాచ్. అందరూ వచ్చి గుడ్ మూవీ బాగుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మీమ్స్ అవన్నీ బాగుంది. చాలా బాగుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. పొట్ట పట్టుకొని నవ్వాలంటే కంపల్సరీ వచ్చి చూడాలి. Nice family entertainment. Love, emotion, everything is there. Nice family entertainment. నైస్ మూవీ అన్న. ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ ట్విస్ట్. బాగుంది బ్రో. సెకండ్ హాఫ్ మాత్రం అసలు ఆ ట్విస్ట్ చాలా బాగుంది. గుడ్ లక్ టు ఆల్ ద టీమ్. బాగుంది. చాలా మంచి ట్విస్ట్ ఉంది. మంచి కామెడీ, మంచి లవ్ స్టోరీ. బాగుంది. చాలా బాగుంది. అండి లగ్గం టైప్ మూవీ చాలా బాగుంది. రాజేష్ కొత్తగా వచ్చిన హీరో అనుకుంటారు కానీ కొత్తగా చేసినట్టు అస్సలు కనిపించదు. చాలా సీనియర్ యాక్టర్ ఎలా చేస్తాడో అంత మంచి యాక్షన్ చేసిండు. చాలా మూవీ అయితే చాలా బాగుంది. లవ్ స్టోరీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ప్లస్ ఫ్యామిలీ కంటెంట్ ఉంది కాబట్టి అందరికీ నచ్చుతుంది. 100% ఆ మూవీలో మాకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మూవీ మాత్రం ప్రతి ఒక్కరు చూడండి. వన్ మోర్ థింగ్, ఇవాళ ఈవినింగ్ 5 o'clock సుధా థియేటర్ లో హీరో రాజేష్ గారితో పాటు మేము అక్కడికి వచ్చి మూవీ చూస్తున్నాము. మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. చాలా థ్యాంక్స్. లగ్గం టైం అయినా మూవీ చూసామయ్యా. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా అన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. యూత్ మాత్రం చాలా మంచి కాన్సెప్ట్. లవ్ స్టోరీ కానీ, ఎమోషనల్ కానీ ప్రతిది కూడా చాలా బాగుంది. సెంటిమెంట్ అదిరిపోయింది భయ్యా. లవ్ ట్రాక్ ఇంకా వేరే లెవెల్ అనుకోవచ్చు ఈ సినిమాలో. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా చాలా ఉందన్నమాట చెప్పుకోవాల్సింది. అలాగే ఈ సినిమా చెప్తున్నా కదా చాలా మందికి చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఫ్రైడే 10-15 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇందులో బ్లాక్ బస్టర్ హిట్ అనమాట లగ్గం టైం అనే సినిమా. అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే ఈ సినిమా సంబంధించి హీరో అన్న నిజంగా ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా మంచి సినిమా. అంటే నిజంగా ఓల్డ్ సిటీ నుంచి ఫస్ట్ హీరోగా రావడం ఒకటి. అందులో ఫస్ట్ సినిమా అంటే చాలా మంది కొత్త సినిమాలు అంటే కొత్త హీరో అంటే చాలా మంది కనెక్ట్ అయిపోతుంది. ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది. హీరో యాక్టింగ్ కూడా ఎక్కడ చూసినా కూడా ఎక్కడ కొత్తవాడు ఎక్కడ అన్నట్లేదు. ఏదో మన ఇంట్లో వాళ్ళు, మనకు సంబంధించిన వాళ్ళ దగ్గర వాళ్ళు లాగా అనిపిస్తుంది సినిమా కూడా. అంటే ఫస్ట్ సినిమాతో ఆడియన్స్ కి ఇంత దగ్గర ఫస్ట్ టైం అనుకుంటా హీరో గారు. నిజంగా ఫస్ట్ టైం ఇండస్ట్రీలో ఒక
ఫస్ట్ సినిమా తోటి ఆడియన్స్ కి ఇంత అటాచ్మెంట్ అవ్వడం అనేది. అలాగే హీరోయిన్ నిజంగా చాలా బాగా యాక్ట్ చేశారండి. అంతా వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ కానీ ఆ బాండింగ్ కానీ చాలా బాగుంది. అలాగే మన సెకండ్ లీడ్ గా హీరోయిన్ గారు నిజంగా గ్రేట్ అండి. అంటే ఈ మేడం చాలా సినిమాలు హీరోయిన్ గా చేస్తూ ఇందులో సెకండ్ లీడ్ గా చేయడానికి ఏంటంటే మెయిన్ స్టోరీ అండి. స్టోరీ బాగుంది కాబట్టి సెకండ్ లీడ్ గా చేసుకుంటూ ఇలా ముగ్గురు కాంబినేషన్ లో లవ్ ట్రాక్ కానీ అసలు ఆ కాలేజ్ ఆ సీన్స్ కానీ కొన్ని చాలా చాలా డిఫరెంట్ గా అనిపించాయి. నిజంగా ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆడియన్స్ కి ఏదైతే సినిమా కావాలో ఇప్పుడు ఉన్న జనరేషన్ కి ఏదైతే సినిమా కావాలో ఆ సినిమా 100% ఇచ్చారు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కాంప్రమైజ్ అవ్వకుండా డైరెక్టర్ గారు కూడా చాలా మంచి సినిమా అందించారు. అంటే సినిమాలు చాలా వస్తున్నాయి సార్, కానీ ఒక సినిమా అనేది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయి థియేటర్కి వెళ్ళి చూడాలనిపించే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. నిజంగా అందులో ఒకటైతే ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు, లగ్గన్ టైం అనే సినిమా మాత్రం అస్సలు మిస్ అవుతుంది భయ్యా. చాలా సూపర్ గా ఉంది, సూపర్ వండర్ఫుల్ ఎంటర్టైన్మెంట్. అలాగే ప్రతి ఒక్క ఫ్యామిలీతో, అంటే ఒక సినిమాకి సంబంధించి కొంతమంది లవర్స్ వెళ్ళాలనే కాదు, ఈ సినిమాకి సంబంధించి అందరు ఫ్యామిలీతో వచ్చి చక్కగా సినిమా చూడొచ్చు అన్నమాట. చాలా బాగుంది భయ్యా, చాలా మంచి సినిమా అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడే లగ్గం టైం మూవీ చూసానన్న. సినిమా అయితే చాలా బాగుంది. అంటే సినిమా చూసినంత సేపు నాకెప్పుడు అవుతుంది అయ్యా లగ్గం అనిపించింది నాకైతే. అంటే అంత ఫన్నీగా ఉంది మూవీ, అంత మంచిగా ఉంది, అంత మంచి లవ్ స్టోరీ ఉంది. చాలా బాగుంది. అండ్ మెయిన్లీ అన్న, నువ్వు అసలు డెబ్యూటెంట్ అంటే ఎవరు నమ్మడు, ఎందుకంటే ఎంత బాగా పర్ఫామ్ చేసావు. చాలా బాగా అనిపించింది. అండ్ హీరోయిన్ ఎక్కడ పడుతున్నారు, ఎంత బాగుంది. అంటే డెబ్యూ మూవీకి ఇంత మంచి హీరోయిన్ రావడం చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. సో చాలా బాగా అనిపించింది. అండ్ మన హీరోయిన్ మిమ్మల్ని ఇంతకు ముందు చాలా మూవీస్లో చూసా, బట్ దీంట్లో కొంచెం కొత్తగా ట్రై చేశారు సుదర్శన్ గారితో, అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ప్రొడ్యూసర్ గారు పెట్టిన ప్రతి రూపాయికి వర్త్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది. చాలా బాగా అనిపించింది. సాంగ్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కావచ్చు, చాలా నచ్చింది నాకు. అండ్ మెయిన్లీ డైరెక్టర్ గారు అసలు ఇలాంటి స్టోరీస్ తోటి ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు ఆయనకు మెయిన్లీ థ్యాంక్ యూ చెప్పాలన్నా. ఎందుకంటే ఎంత బాగుంది మూవీ. సో ఎవరు వల్గారిటీ ఉందో చూడాలా దాని కన్ఫ్యూజన్ లో ఉండకండి. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పండు ముసల దాకా ఎవరైనా చూడొచ్చు మూవీ. ఫైనల్ గా ఒకటే చెప్తున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా ఇంత మంచి సినిమా చూడకుంటే మీ కర్మ అన్న. ఇప్పుడే చూసాను లగ్గం టైం సినిమా, అయితే బ్లాక్ బాస్టర్ అన్న. నిజంగా త్రూ అవుట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుకుంటూనే ఉంటారనమాట. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఈ జనరేషన్ లో ఇప్పుడున్న టైంలో జనాలకు కావాల్సిన సినిమా అనమాట. సినిమా చాలా బాగుంటుంది అనమాట. ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు. సో మెయిన్ హీరో గారు అయితే చాలా బాగా చేశారు. హైదరాబాద్ నుంచి ఒక హీరో వచ్చారనమాట. అంత పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చూస్తున్నంతసేపు డైలాగ్ డెలివరీ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, సో అన్ని చాలా బాగున్నాయి. ఇక చెప్పుకోవాలంటే హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగా చేశారు మేడం మీరైతే సూపర్. సో వీళ్ళిద్దరికైతే మంచి ఫ్యూచర్ ఉంది. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, వాళ్ళ కామెడీ టైమింగ్ కానీ, సో వాళ్ళ ట్రాక్ అయితే చాలా బాగుంది అనమాట. కామెడీ త్రూ అవుట్ కామెడీతో పాటు ఒక మంచి స్టోరీని ఇచ్చారనమాట. సో చాలా అందరూ థియేటర్లో నవ్వుకుంటున్నారు. అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఒక మంచి సినిమా లగ్గం టైం. అండ్ ఇందులో కామెడీ కానీ, సాంగ్స్ కానీ అండ్ సీన్స్ చాలా బాగున్నాయి. సో వర్త్ అనిపిస్తుంది. సో చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఎక్కడున్నారయ్యా, చాలా బాగా చేశారు నిజంగా. అండ్ చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. లగ్గన్ టైం మూవీ చూడడం జరిగింది. సినిమా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ కంగ్రాచులేషన్ సార్, మంచి బ్లాక్ బస్టర్ కొట్టిరు. హీరోయిన్ గారు కంగ్రాచులేషన్, మంచి బ్లాక్ బస్టర్. మేడం హీరో గారు చాలా బాగా చేశారు, అందరు బాగా చేశారు. పర్ఫార్మెన్స్ అయితే చాలా మంచిది. నాకైతే నా నవ్వులో తెలుస్తుంది ఎంత హ్యాపీగా ఉన్న సినిమా. ఒక మంచి ఫిలిం చూసి బయటకు వస్తే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక ఆడియన్. చాలా బాగుంది. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఇంకో ఇలాంటి మంచి సబ్జెక్ట్ మళ్ళీ కొత్త వాళ్ళు ఎంచుకొని ఇంత మంచి కంటెంట్ ఉన్న ఫిలిం తీయడం అనేది చాలా అప్రిషియేట్ చేయాలి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, మా సినిమాటోగ్రఫీ అయినా సరే, ఎవ్రీథింగ్ అన్ని కుదిరినాయి మూవీకి. ఒక ఆడియన్ డబ్బులు పెట్టి అరే ఒక సాటిస్ఫాక్షన్ గా బయటకు వచ్చడం, అదే మనకి ఒక సీన్ కి ప్రతి ఒక్క సీన్ కి కనెక్ట్ అయ్యి ఒక హ్యాపీగా బయటికి వస్తే అదే ఇక ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే ఒక ఆడియన్ కి. సినిమా అయితే చాలా బాగుంది. మన హైదరాబాద్ నుంచి ఒక మంచి, మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి హీరో దొరికాడు. అసలు ఫస్ట్ మూవీలో లేదు హీరో గారి పర్ఫార్మెన్స్ అయితే. హీరోయిన్స్ ప్రతి ఒక్క క్యారెక్టర్ అయితే నేను కనెక్ట్ అయిపోయినా. మూవీ తప్పకుండా ఫ్యామిలీతో వచ్చి చూడండి. చిన్న సినిమా అని చెప్పేసి లగ్గం టైం అయ్యింది, చిన్న సినిమా అని చెప్పేసి వెయిట్ చేయకండి సార్. కంపల్సరీ వచ్చి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. లగ్గన్ టైం మూవీ చాలా బాగుందంటే ఆనందంగా సంతోషంగా చూడొచ్చు ఫ్యామిలీతో. ప్రతి ఒక్క సన్నివేశం కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్తో స్మార్ట్ అంటాము. స్మార్ట్ యాక్టింగ్ అయితే కనుక బాగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ హీరో గారు బాగా చేశారు రాజేష్. సో తెలంగాణ స్లాంగ్లో కూడా ఒక టాలెంట్ అనేది ఏంటనేది ఇండస్ట్రీకి ఇది ఒక బూస్టప్ మైలేజ్ లాంటి ప్లాట్ఫామ్. సో 3 years స్ట్రగుల్ అన్నారు,
బట్ 2.5 hours లో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అందరితో పాటు అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ముందు బ్యాచిలర్ లైఫ్ ఎలా ఉంటుంది, కెరీర్ కి మెయిన్ హీరోయిన్ గారు బట్ హెచ్ఆర్ కింద ఒక మంచి ప్లాట్ఫామ్ గా అందరూ సాఫ్ట్వేర్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. బట్ ఎన్ఆర్ఐ కింద హీరో క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. కామెడీ ట్రాక్స్ కూడా చాలా బాగున్నాయి. ట్విస్ట్లు అయితే కనుక నేను రివీల్ చేయకూడదు, క్లైమాక్స్ అయితే కనుక చాలా అద్భుతంగా ఉంది. ఫ్యామిలీతో చూడండి, మౌంటన్తో ఈ సినిమాకు ప్రమోషన్ ఇవ్వండి. బట్ లగ్గం టైం అంటారు కానీ ప్రతి ఒక్క మూమెంట్ మీ టైం కూడా ఫాస్ట్ ప్రెజెంట్ అన్ని ఎంజాయ్ చేస్తారు. అది నెక్స్ట్ భయ్య ఇప్పుడే లగ్గం టైం మూవీ చూసి వస్తున్నా. నిజం చెప్తున్నా, ఫస్ట్ మూవీ లాగా అనిపించింది నాకు. ఒక 100 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ కనిపించింది భయ్య. యాడ్స్ ఆఫ్ భయ్య, మీ యాక్టింగ్ కానీ మీ ఫైట్స్ కానీ అసలు సాంగ్స్ మేడం మీరైతే మేడం వెనకాల ఉంటారండి మేడం, మీరు ముందుంటారు మేడం. అసలు నిజం చెప్తున్నా, అసలు ఈ సినిమా నేను ఇంకో 10 సార్లు చూడాలి కేవలం మేడం కోసం. ఎందుకంటే నిజంగా స్క్రీన్ మీద చూస్తుంటే నాకైతే మాత్రం పిచ్చకిపోయింది తప్ప. ఆ సాంగ్ ఉంది బా, ఆ సాంగ్ కోసం అయితే ఖచ్చితంగా ఇంకోసారి కాదు ఇంకో 10 సార్లు చూసినా తప్పే. ఆ రేంజ్ లో ఉంది సినిమా. డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు కానీ సూపర్ సూపర్ సూపర్. అసలు డైరెక్షన్ స్క్రీన్ మీద ఎర్రగా తీశారు. అండ్ ప్రొడ్యూసర్ గురించి మెయిన్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ రేంజ్ బడ్జెట్ లో చిన్న సినిమాలు కూడా ఆలోచించుకోవడం, ఒక పెద్ద సినిమాకి ఎంత బడ్జెట్ కావాలో అంత బడ్జెట్ పెట్టారు ప్రొడ్యూసర్ మేడం. ఓకే అంటే సెకండ్ హీరోయిన్ మేడం, మీరు ఎన్ఆర్ క్యారెక్టర్ గా మీరు అసలు నిజంగా సూపర్ అండ్ సూపర్. ఒక్క క్యారెక్టర్ కాదు, ప్రతి క్యారెక్టర్ కూడా హైలైట్. నేనైతే మేడం అయితే పెద్ద అయిపోయాను. హీరో తోటి మేడంతో ఆటోగ్రాఫ్ తీసుకుని ఫోటోలు తీసుకుని అది ఫ్రేమ్ కట్టించి పెట్టుకోవాలి. ఎందుకంటే రేపు అన్న రోజున ఇంకా ఎన్నో సినిమాలు చేసి మనకు అందుతారో లేదో కూడా తెలియదు. ఉప్పెన సినిమా హీరోయిన్ చూసినట్టు అనిపిస్తుంది మేడం. మిమ్మల్ని చూసినట్టు కృతి సెంటర్ సమయంలో పేరుంది. సో ఆ తర్వాత మిమ్మల్ని చూసిన అంత గ్లామరస్ గా అండ్ స్క్రీన్ మీద అయితే చూస్తుంటే మాత్రం చెక్కిపోతుంది మేడం. మీకు ఫ్యాన్ అయిపోయింది మేడం నిజంగా. అంటే యాక్టింగ్ అయ్యాడు అయ్యా సూపర్ సూపర్. ఒక్కటి కాదు, సినిమా ఓవరాల్ గా సూపర్ సూపర్ సూపర్. అండ్ నేను ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే సినిమా టికెట్ 100 రూపీస్ పెట్టారట. సో ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడడానికి అంటే ఈ రోజుల్లో 170, 180, 200 దాటిపోతుంది. కానీ 100 రూపీస్ కి టికెట్ పెట్టారంటే అది ప్రొడ్యూసర్ గారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా అది. ఒక కొత్త బంగారు లోకం ఎంత హిట్ అయిందో ఈ సినిమాను కూడా ప్రతి ఒక్కరు చూసి అంత హిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. మీరైతే మాత్రం పిచ్చైపోతుంది. ఇప్పుడు లగ్గం టైం సినిమా వచ్చాం. సినిమా ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాం. సినిమా మాత్రం ఫుల్ మంచి పెట్టింది భయ్యా. ఏదైనా హీరోగా కంటెంట్ చెప్పాలి. కానీ ఫస్ట్ సినిమాలోనే స్టోరీ ఎంచుకోవాలంటే చాలా గట్స్ కావాలి. ఎందుకంటే అందరికీ డైలాగ్ కావాలి, మాస్ ఫైట్లు కావాలి, ఐటమ్ సాంగ్ కావాలని. కానీ మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ చూసుకున్నారు. ఇలాంటి టైం ఈ మధ్యకాలం ఫ్యామిలీ సినిమా రాలేదు. ఖచ్చితంగా అందరూ యాక్టింగ్ అందరూ బాగా చేస్తారు. ఈవెన్ పనివాడితో సహా అందరి క్యారెక్టర్ డైరెక్టర్గా అంత బాగా చూపించారు. హీరో రొమాన్స్ మాత్రం చాలా బాగుంది. ఇంకా పొలగారు ఎక్కడా లేదు భయ్యా. సినిమా ప్రతి ఫ్యామిలీ చిన్నపిల్లలు కూడా వచ్చారు. చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు డైలాగ్కి. అండ్ సెకండ్ ఇయర్ మేడం సినిమాకి హైలైట్. మేడం క్యారెక్టర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ ట్విస్ట్ రివీల్ చేయకూడదు. మేడం సినిమాకి హైలైట్. సాంగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవ్రీథింగ్ బాగుంది. సినిమా వాల్యూ కూడా బాగుంది. అందరూ తప్పకుండా థియేటర్ చూడాలి. మనం ఎంకరేజ్ చేయాలి, ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ. సినిమా బాగుందండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. కామెడీ కూడా బ్యూటిఫుల్ ఉంది. ఎక్కడ బోర్ కాలేదు మాకు. కొత్త యువకుడైనా కానీ కొత్తలాగా కాకుండా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేసిండు. అండ్ ముఖ్యంగా మాకు నచ్చింది ఏంటంటే పిక్చర్ రేటు 100 రూపాయలు పెట్టారు కాబట్టి సామాన్య ప్రజలకు పేదవాళ్ళకి అందుబాటులో ఉంది రేట్. ఇంతకుముందు ఉన్న పెద్ద పెద్ద హీరోలు 400-600 సినిమా ఎవరు చూడకపోతుంటే చూసినా కూడా వేస్ట్ ఉంటుంది. కానీ ఇది 100 రూపాయలు పెట్టి నిర్మాతకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నారు. అండ్ పిక్చర్ కూడా చాలా బాగుంది. బ్యూటిఫుల్ కథాంశము, పాటలు కూడా బాగున్నాయి. హీరో అండ్ హీరోయిన్ బ్యూటిఫుల్ చేశారు యాక్టింగ్. బాగుందన్న, బాగుంది. కొత్త హీరోయిన్ వేసాడు, బాగా చేశాడు. హీరోయిన్ కూడా బాగా చేసింది. కామెడీ బాగుంది, అంతా బాగుంది. సినిమా చాలా బాగుంది. 20th సెంచరీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం వారు ప్రప్రథమంగా తీసిన సినిమా లగ్గం టైం. ఈ సినిమాకి కె యశ్వంత్ కుమార్ మేరు గారు సమర్పకులుగా, కుమారి బిందు నిర్మాతగా సినిమాలు నిర్మించారు. ఈ రోజులలో వచ్చే ఈ కమర్షియల్ ఫార్మాట్ అని అర్థం పర్థం లేకుండా తీసిన సినిమాలలో చాలా వల్గర్, చిన్న స్క్రీన్ కానీ పెద్ద స్క్రీన్ వల్గర్ ఉంది. కానీ ఇట్లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు రావడం చాలా తక్కువైంది. ఇలాంటి సినిమా తీసినందుకు ప్రొడ్యూసర్లకి అలాగే చిత్రానికి కథనము దర్శకత్వం ఇచ్చినట్టు మా ప్రజ్యోత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి. ఇక్కడ వచ్చిన ప్రతి ప్రేక్షకుడు చూసే ప్రతి సినిమా ఈరోజు ప్రతి థియేటర్లో చూసిన ప్రేక్షకుడితో ఒకటే మనం ఏంటంటే ఇలాంటి చిన్న సినిమాలు బ్రతకాలి, మంచి కంటెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ ఉన్న సినిమా చూడాలి. కాబట్టి ఈరోజు సమాజంలో జరిగే చాలా రుగ్మత ఉన్నది. వీటి నుంచి
మానవ సంబంధ విలువలు కాపాడాలంటే ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి. ఇలాంటి సినిమాలు ప్రతి ప్రేక్షకుడు ఆదరించాలి. ప్రతి మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరు సహకారం అందించాలి, నిలబెట్టాలి. ఇంకోటి కొత్త అబ్బాయి ఓల్డ్ సిటీ గోల్డెన్ స్టార్ రాజేష్ మెరగడు ఎంతో అనుభవంతో కూడిన నటన ప్రదర్శించిండు. అలాగే అమ్మాయి నవ్య కూడా చాలా బాగా నటించి మిగతా సీనియర్ ఆర్టిస్టులు కూడా మంచి సహాయ సహకారాలు అందించారు. సినిమా చాలా అంటే చాలా బాగుంది. మంచి విలియరస్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, యాక్షన్ కూడా ఉంది. మంచి అద్భుతమైన పాటలు, సాహిత్యంతో కూడుకున్న మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉన్నది. అంత కొత్త వాళ్ళైనా ఎంతో అనుభవంతో కూడిన చిత్రంలో బాగా తీసారు. వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ప్రేక్షక మహాశయుడు దేవుడు అందరూ కూడా ఈ సినిమాని చూసి ఆదరించాలి. లగ్గం టైమ్స్ సినిమా చూసారు, చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ వాల్యూస్, ఎమోషన్స్ ఉన్న వాల్యూ కాస్తుంది. ఫ్రెండ్షిప్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, ప్రతి ఒక్కరి సినిమా చూస్తే మీరే ఫీల్ అవుతారంటే పక్కింటి వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఇప్పుడు చూడాల్సిన సినిమాలు ఏమన్నా ఉన్నాయంటే ఫ్యామిలీ తోటి ఈ సినిమా ఖచ్చితంగా 100% ఫ్యామిలీ తోటి వచ్చి ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా మిస్ అవుతుంది సినిమా. సాంగ్స్, సినిమా, ఫ్రెండ్షిప్ అండ్ వాల్యూ అనేది, ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా చూపించారు. డైరెక్టర్ గైడ్ సార్ హీరో గారు చాలా బాగా చేశారు. కొత్త పర్సన్ అనేది సినిమా టికెట్ కూడా 100 రూపాయలు అండి, మర్చిపోవద్దు. 100 రూపాయలతో హ్యాపీగా మీకు పెట్టిన వర్త్, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంతో పాటు మీ పక్కింటి వాళ్ళు కూడా పిలుస్తారు సినిమా చూస్తారు, అంత బాగా ఎంజాయ్ చేస్తారు. అందరూ చూడండి. థ్యాంక్ యూ.